మేలో కొత్త పార్టీ సిద్దిపేట లేదా బోధన నుంచి బరిలోకి దిగుతుందట. నాతో టచ్లో బీఆర్ఎస్ లీడర్లు, ఉద్యమ ద్రోహుల పక్కన కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటూ మనం చూడొచ్చు. 7వ పేజీలో ఇచ్చారట. 7వ పేజీలో ఏమి ఇచ్చారో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కవిత ఒకవైపు మంచిర్యాల నుండి పోటీ చేస్తా అనేటువంటిది కూడా మనకు వినిపించింది. ఇక్కడ ఉంది కవితక్క, ఇక్కడ ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధనలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మనం గతంలోనే చెప్పుకున్నాం ఏమని, ఖచ్చితంగా కవిత టార్గెట్ హరీష్ రావే. హరీష్ రావును టార్గెట్ చేస్తూనే వచ్చింది. హరీష్ రావును ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోటే పార్టీ నుండి బయటకు వచ్చింది. కాబట్టి హరీష్ రావు మీదనే ఇష్టారీతిన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సినటువంటి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి అధికారంలో లేనటువంటి హరీష్ రావుని విమర్శిస్తూ వచ్చింది. అలా సొంత ముచ్చింతలపల్లె ఏదో ఉంది కేసీఆర్ సంబంధించి, ఆ ఊరికి ఎప్పుడు పోనటువంటి కవిత బతుకమ్మ సంబరాల పేరిట ఆ ఊరికి పోయింది. మూడుచింతలపల్లి, అది సిద్దిపేట కాన్స్టిట్యున్సీలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావుకు చెక్ పెట్టడం కోసం సిద్దిపేట నుండి పోటీ చేసే ఆలోచనలో కవిత ఉందనే మనం 3 నెలల కింద చెప్పినాం. ఇప్పుడు ఆమె నిన్న అదే చెప్పింది. గురువారం ప్రెస్ మీట్లో నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీ పెడతామని కవిత ప్రకటించారు. తెలంగాణనే తమ పార్టీ మదర్ బోర్డ్ అని ప్రకటించారు. తాము పెట్టబోయే పార్టీలో తెలంగాణ అనే పదం తప్పకుండా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తామేనని చెప్పారు. ఒక 30-40 ఎమ్మెల్యేలు ఉన్నాయి, 5-6 ఎంపీలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళే ప్రతిపక్షం అన్నట్టు. ప్రధాన ప్రతిపక్షం తామేనని చెప్పిందట. పెద్దపల్లి మున్సిపాలిటీలో తామే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని పేర్కొంది. పెద్దపల్లి మున్సిపల్లోనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే రాష్ట్రంలోనే ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్ అవుతుంది కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. తెలంగాణలో బీజేపీ అనేది క్రమంగా కనుమరుగవుతుందని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాటికి తమ పార్టీ గుర్తు వచ్చే అవకాశం ఉన్నదని, తమ పార్టీ గుర్తుపైనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టత ఇచ్చినట. ఈమెకు బీఆర్ఎస్ లీడర్లు కూడా టచ్లో ఉన్నారట. మరి తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఉంటుందని కవిత చెప్పారు. యువతకు పెద్దపీట వేస్తామన్నారు. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. తమ పార్టీలో చేరేందుకు చాలామంది బీఆర్ఎస్ నేతలు ఆసక్తితో ఉన్నారని, చాలామంది తనతో టచ్లో ఉన్నారని చెప్పారు. ప్రజల కోణంలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీ అని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు మించి, బీఆర్ఎస్కు మించి సీట్లు వస్తాయేమో మరి ఆమె చెప్పిన మాటలు. వాస్తవంగా తీర్మానమలన్న పార్టీ పెట్టిండు, ఫెయిల్యూర్ బాటలోనే పోతుంది. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టిన కూడా ఫెయిల్యూర్ బాటలు. అంటే ఇప్పుడు ఈ కొత్త పార్టీలకు అవకాశాలు లేవు. ఉన్న పార్టీలోనే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఉన్నారు. కొత్త పార్టీ పెట్టాలంటే ఆ పార్టీల నుండి వలసలు రావాలి. బీఆర్ఎస్ నాకు టచ్లో ఉన్నారని కవిత చెప్తుంది. ఏడ టచ్లో ఉన్నాడు? మరి ఒక్క ఎమ్మెల్యే రాకపోయే, ఒక్క ఎంపీ రాకపోయే, ఒక్క ఎమ్మెల్సీ రాకపోయే. అవి పక్కకు పెడితే ఒక మాజీ ఎమ్మెల్యేనో, ఒక మాజీ ఎమ్మెల్సీనో మీతో రాకపోయే. ఇక ఏడ టచ్లో ఉన్నారు, ఎట్లా వస్తారు? అంటే బీజేపీ పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది పార్టీ నిర్మాణం పెంచుకోవడం కోసం. బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ బాగానే పోటీ పడుతున్నాయి. మరి అందులోకెళ్ళి రావాలి కదా క్యాడరు కవిత ఎంబడి. అందులోకెళ్ళి వచ్చే అవకాశాలు లేవు. ఇక పార్టీ నిర్మాణం ఏడవుతుంది, ఈమె పోటీ చేసి ఈవిడే గెలుస్తుంది, పుసుకున్న డిపాజిట్ కూడా వస్తుంది రాదనేటువంటిది క్వశ్చన్ మార్క్గా ఉంది. రైట్.